హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా విక్కీస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మురుకులు. మనం ఎప్పుడూ కూడా బియ్యం పిండితో మురుకులు చేసుకుంటూ ఉంటాము. అయితే ఒకసారి ఉప్మా రవ్వతో అంటే బొంబాయి రవ్వతో మురుకులను చేసుకోండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ తినేయవచ్చు. వీటిని బియ్యం పిండితో చేసిన మురుకుల్లాగానే స్టోర్ చేసుకోవచ్చు. అయితే బొంబాయి రవ్వతో మురుకులను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం. ఆ ప్యాన్లో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యి లేదా బటర్ లేదా ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము, రుచికి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఈ వాటర్ వేడి అయ్యే వరకు మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్ బొంబాయి రవ్వని స్లోగా ఇలా వేస్తూ యాడ్ చేసుకుందాం. ఇది ఉప్మాలాగా అయ్యేలాగా మనం గరిటతో తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఇది అడుగంటేస్తుంది. ఉప్మాలాగా ప్రిపేర్ అయ్యేంత వరకు మనం ఇలా కదిలిస్తూనే ఉండాలండి. చూసారా, ఇలా ఉప్మాలా అయిన తర్వాత మనం మూత అనేది పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అనేసి వదిలేయాలండి. ఇలా చేసిన తర్వాత మనం 10 మినిట్స్ తర్వాత 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మనం బాగా కలుపుకోవాలండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకే కలపండి. బాగా మెత్తగా అయిపోతే ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుందండి. సో చూసారు, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చక్రాల గిద్దలు యూజ్ చేసి ఇలా స్టార్ గుర్తు ఉన్నది తీసుకొని మనం మురుకులు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా స్టార్ గుర్తున్నది మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత చక్రాల గిద్దల్లో ఇలా పిండి పెట్టేసుకోవాలండి. ముందుగా ఆయిల్ అనేది అప్లై చేయండి. లోపల కొంచెం ఆయిల్ వేసేయండి. అప్పుడు అంటుకోకుండా బాగా మురుకులు అనేవి వస్తాయండి. నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా మురుకులు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా వేస్తున్నానో అలానే మీరు కూడా మురుకులను ప్రిపేర్ చేసుకొని ఇది ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి మురుకులను ఇలా గరిటెతో కానీ చేతితో కానీ వేసుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలానే వేయండి. ఇలా అయితే నీట్గా వేయచ్చండి. ఆయిల్ కూడా మన మీద పడకుండా బాగుంటుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం వేరేగా తీసుకుంటే సరిపోతుందండి. మిగిలిన పిండిని కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇలాగే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒకసారి మనం గరిటెతో అలా దాన్ని ట్యాప్ చేస్తే కొంచెం సౌండ్ వస్తుందండి. సో అప్పుడు మనకి అది ఫ్రై అయిపోయింది అనేది అర్థమవుతుంది. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.